అంటే ఒక కనపడే వ్యక్తిని చూసి నీ నోరు కంట్రోల్ చేసుకుంటున్నావు, కనపడే వ్యక్తిని చూసి ఏమంటే నీ ప్రవర్తన కంట్రోల్ చేసుకుంటున్నావు, బాగుంది. ఎందుకంటే ఎక్కడ నీ గురించి నలుగురు చెప్పేస్తాడని భయం. అది ఇక్కడ వరకే. కానీ అంతకు మించి ఉన్న విషయం ఏంటో తెలుసా? నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం మాట్లాడతావో ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఎవరు పట్టుకుంటారు? పోలీసు పట్టుకోలేకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు పట్టుకోలేకపోవచ్చు, పక్కింట్లో వాళ్ళు పట్టుకోలేకపోవచ్చు, సమాజంలో ఎవరో నిన్ను పట్టుకోలేకపోవచ్చు, నువ్వు సమాజానికి దొరగా కనపడచ్చు, కానీ దేవుడు నిన్ను దొంగగా పట్టుకుంటాడు. నేనంటున్నమాట అనుకున్నారా? కీర్తన గ్రంథము 139 మొదటి నుంచి, యెహోవా దేవా, తండ్రి, దేవుడా, నీవు నన్ను ఏం చేసావు? పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏ సిబిఐ సిఐడీలు పెట్టాల మన దగ్గర. ఆయన కొంతమంది వస్తారు, మఫ్టీలో వస్తారు, నీతోనే ఉంటారు. భయ్యా ఒకసారి అగ్గిపెట్టావు అంటాడు. నువ్వు ఎవరో అనుకుంటావు. మీ ఊరు ఎక్కడండి, మీ ఇల్లు ఎక్కడని అడుగుతారు. ఏదో ఎవరో కొత్త వ్యక్తి చెప్పారనుకుంటావు, కానీ డేటా మొత్తం వాళ్ళు ప్రైవేటు వ్యక్తిగా వచ్చి మొత్తం లాక్కుంటారు. తర్వాత వచ్చి 4 పోలీసులతో నేను జైలుకి తీసుకుపోతాడు. నిజమేది. అది పరిశోధన. ఒక పరిశోధన చేయడానికి ఒక ఏజెంట్ను ఈ లోకం, ఈ మనుషులు నియమించుకుంటే డైరెక్ట్గా మన మనసును పరిశోధన చేయడానికి, మనలో తప్పులు ఏమైనా ఉన్నాయో పట్టుకోవడానికి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు వచ్చేసారట ఫీల్డ్లోకి? దేవుడే వచ్చాడు. ఏంటంటే ఆయనకి కర్మ పట్టింది అనుకుంటున్నారా? మనం ఆయన పిల్లలవండి, మనం బాగుండాలని ఆయన కోరుకున్నాడండి. కానీ మనం ఎలా అయిపోయింది తెలుసా? పైకి మాత్రం నిగనిగలాడిపోయే పండులా ఉన్న లోన మాత్రం పురుగులు పట్టుందండి.